ఈ రోజు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే ఎక్కడికి వెళ్తాం మచ్చా? ఒకటి పొలానికి వెళ్తాం, 2 ఇంట్లో పంటాం. అవి 2 లేదంటే దెంగులు తింటాం. గుండు కొట్టించాక ఫస్ట్ టైం హెయిర్ కట్ చేసా. హెయిర్ కట్ చేసినప్పుడు సలూన్ లో అన్ని హెయిర్ స్టైల్స్ హీరోలాగా ఉంటాయి. ఇంటికి వచ్చి స్నానం చేశాక ఎర్రగా నిగినిగిలాడుతున్న రెడ్ ఫ్లవర్ లాగా అవుతాయి. అదే మ్యాజిక్. పొలానికి వచ్చేసాం, పువ్వుల్ని కోసుకొని దేవుడికి పూజ చేసాం. తర్వాత మా బోగడిచ్చిన డ్రాగన్ ఫ్రూట్ మొక్కల దగ్గరికి వెళ్ళా. అక్కడికి వెళ్ళి చూసాక ఒక మొక్కకి చిన్నగా చిగురు వచ్చింది. దీని ప్రకారం చూసుకుంటే మనం నాటడంలో తప్పు చేయలేదన్నమాట. మిగిలిన మొక్కలు రాలేదంటే మొత్తం బాధ్యత మా బోగందే. తర్వాత అక్కడ నుంచి బీన్స్ పంట దగ్గరికి వచ్చేసాం. పంట దేవుడి దయ వల్ల బానే వచ్చింది. ప్రస్తుతానికైతే పువ్వులు పిందెలు అనే స్టేజ్ లో ఉంది. ఇంకో వారం లోపు కోత కోయాల్సి వస్తుంది. నా కంటి కింద మార్క్ చూసి ఎవరైనా మింగారేమో అని మీరు అనుకోవచ్చు. అనుకోవడం కాదు, నిజమే అది. ఈ బీన్స్ తీగ మింగిందనమాట. ఈ తీగ కొట్టిందంటే ఆ చోటు మొత్తం కమిలిపోద్ది. తర్వాత కొన్ని రోజులకి నార్మల్ గా అయిపోద్ది. భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీకు ఒక ఆయన చూపిస్తాను. ఈయనే ఆయన. మీరు చాలా కాన్ఫిడెంట్ గా లింగరాజు అనుకుంటున్నారు కదూ? కాదు, వీడు బోకురాజు. తర్వాత కాసేపు అక్కడే ఉండేసి దెంగి తినడానికి టైం అయిందని ఇంటికి వచ్చేసా. ఈ వీడియోకింతే, నేను ఎంగేస్తా.